అలరించే కానుకవే అందాల మేనకవే అదే అలరించే కానుకవే తనే తరుణాన్నే తానానే తనే తరుణాన్నే తానానే తనే తరుణాన్నే తానానే తనే తరుణాన్నే తానానే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పండగ చేసుకో. హాయ్ బాన్సువాడ, ఎలా ఉన్నారు? నా కోసం పండగ చేసుకోలో పార్టిసిపేట్ చేయడం కోసం మీరందరూ ఇంత అందంగా రెడీ అయ్యి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 1. లెవెల్ 1 ఆడడానికి 2+2 నలుగురు కావాలి. ఆ నలుగురు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్. హాయ్ హాయ్, మీ పేరు? తేజస్విని. తేజస్విని, నువ్వు కూడా నా పేరే ఆల్మోస్ట్ పెట్టుకున్నావు. అవును. చెప్పమ్మా, నా లక్షణాలు నీలో ఏమున్నాయి? నీ లెక్క అరుస్తా. అరుస్తావా? మరి ఇక్కడ అరవట్లే. నీకోసం వెయిటింగ్. సరే, నా కోసం ఒకసారి గట్టిగా అరు. హరితేజ! తేజస్విని, నా కోసం ఒక డైలాగ్ వద్దు. చూడప్ప సిద్ధప్ప, నేను సింహంలా అంటోని. నేను గడ్డం గీసుకుంటా, అది గీసుకోదు. అంతే తేడా, మిగతా అంటే సేమ్ టు సేమ్. నైస్. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? మౌనిక. మౌనిక, ఏం చేస్తూ ఉంటారు? మ్యాచింగ్ సెంటర్ బిజినెస్. రైట్. మౌనిక గారు, మీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ. వాచింగ్ టీవీ, కుకింగ్, ఈటింగ్, స్లీపింగ్. హాయ్. హాయ్, మీ పేరు? పావని. పావని, చెప్పమ్మా, ఏం చేస్తూ ఉంటావు? నేను డిగ్రీ సెకండ్ ఇయర్. సినిమాలు చూస్తావా? చూస్తా. ఎవరి ఇష్టమైన హీరో నీకు? ప్రభాస్. ఒక డైలాగ్ వేసుకో. వీలైతే ప్రేమిద్దాం, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. అంతేగా. హాయ్. హాయ్. మీ పేరు? రజని. రజని గారు, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఇంకేం చేస్తూ ఉంటారు? మా ఆయనతో ఫోన్ లో మాట్లాడుతూ. మీ వారితో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారా? అదే బొమ్మరులు సినిమాలో సురేఖవాణి గారి క్యారెక్టర్ ఉంటుంది కదా, హలో ఇప్పుడు ఏమైందండి అండి, ఇప్పుడే హరితేజ వచ్చిందండి, ఇలాగా. మరి అంత కాదులే, కొంచెం తక్కువ. కొంచెం తక్కువ. Yeah. సరే, నలుగురితో మాట్లాడేసాం, ఇప్పుడు గేమ్ ఆడించేద్దాం. మీ గేమ్ ఏంటో చెప్పబోయే ముందు ప్రాపర్టీస్ ఏంటో చూసేద్దాం. గేమ్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు టీమ్ ఏ, మీరు టీమ్ బి. ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ పూర్తయిన వెంటనే బెలూన్ ఉంటుంది మీ చేతిలో, పరిగెట్టుకుంటూ వెళ్ళి బెలూన్ ని బ్లాస్ట్ చేయాలి. చేత్తో కాకుండా బెలూన్ ని మీరు ఆ టేబుల్ మీద పెట్టి కూర్చుని దాని మీద బ్లాస్ట్ చేయాలి. చేసి మళ్ళీ వెనక్కి వచ్చి నాకు సమాధానం చెప్పాలి. ఎవరైతే కరెక్ట్గా సమాధానం చెప్తారో, ఎవరైతే బెలూన్ని కరెక్ట్గా బ్లాస్ట్ చేస్తారో వాళ్ళు పాయింట్ వస్తుంది వాళ్ళకి. ముందు మీ టీం నుంచి ఒకరు, మీ టీం నుంచి ఒకరు కలిసి వెళ్తారు, తర్వాత మీ ఇద్దరు వెళ్తారు. అదనమాట. ఓకే, రెడీ? ఆల్ ది బెస్ట్. ముందుగా మీ మొదటి ప్రశ్న. ఎలాంటి మనిషి అయినా ఒకరి దగ్గర తల వంచాల్సిందే, ఎవరు వారు? తేజస్విని, నా బుద్ధులు బాగా వచ్చాయి నీకు. నాలాగే ఆవేశం కూడా బాగా ఎక్కువ. పగిలిపోయింది. పగిలిపోయింది, పాతపోయింది, ఇంకా 4 ఉన్నాయి. సమాధానం ప్లీజ్. గుండు చేసే వాళ్ళ దగ్గర. దేవుడి దగ్గర. ఏయ్, యాక్చువల్ గా ఆన్సర్ చాలా బాగుంది, నీకు ఇచ్చేసా పాయింట్. పో. నేను ఇచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ అయితే మాత్రం పొట్టివాళ్ళు. పొట్టి వాళ్ళ దగ్గర మనం తలంచాల్సిందే, తప్పదు. కానీ ఈ అమ్మాయి ఇంకా క్రియేటివ్ గా ఆలోచించి గుండు కొట్టే వాళ్ళ దగ్గర. నెక్స్ట్ మీ ప్రశ్న. 5 వ్యక్తులు ఒకే గొడుగు కిందికి వెళ్ళినా వాళ్ళు తడవట్లేదు, ఎందుకు? ముందు టీమ్ ఏ పగలగొట్టారు కాబట్టి సమాధానం. అక్కడ ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్ ఉంది కదా, అడగండి. వర్షం పడట్లేదు కాబట్టి తడవట్లేరు. రైట్ ఆన్సర్. సరే, మీ నెక్స్ట్ క్వశ్చన్. కోడి గుడ్డు పెడితే కోడిగుడ్డు అంటాం. ఏంటంత అర్జెంట్ ఆమ్లెట్ వేసుకుని తినేద్దామని. కోడిగుడ్డు పెడితే కోడిగుడ్డు అంటాం, బాతుగుడ్డు పెడితే బాతుగుడ్డు అంటాం,
గాడిద గుడ్డు పెడితే ఏమంటాం? సమాధానం గాడిద గుడ్డు అంట. గాడిద గుడ్డు అంటావా? బాతుగుడ్డు పెడితే బాతుగుడ్డు అంట. గాడిద గుడ్డు పెట్టది పెట్టదు. అదే పక్కోళ్ళ బుర్ర నువ్వు వాడినప్పుడు ఇలాగే కంగారుగా ఉంటది. పెట్టదు. పెట్టది. గుడ్డ పెట్టదు. పెడతదా? పెట్టది. పెట్టది. పెడతది. ఎట్లా పెడుతుంది? మరి పెట్టకపోతే గాడిద గుడ్డురా అని ఎందుకంటారు? అది ఊరికే అంటారు. అంత వద్దుగాని ఇప్పుడు పక్క ఆవిడ హెల్ప్ చేశారని ఒప్పేసుకో. అవును, మా పార్ట్నరే కదా. మీ టీమే గానీ నీకు బుర్ర లేదని ప్రూవ్ చేద్దామని. ఎందుకంటే నాకు కూడా లేదు కదా. టీమ్ ఏ లీడ్ లో ఉన్నారు, టీమ్ బి 1 పాయింట్ తో ఉన్నారు. మీరు కొంచెం బాగా ఆడాలి. ఓకే, మీ నెక్స్ట్ క్వశ్చన్, రాముడికి భీముడు ఏమవుతాడు? సమాధానం తమ్ముడు. తమ్ముడు దగ్గరకు వచ్చేసావు. కొంచెం ఇంకా బాగా గెస్ చేయి. 5 తమ్ముడు 4 అన్న. రైట్ ఆన్సర్. బయట ఏమవుతారనే సంగతి కాదు, సినిమా గురించి చెప్తా. ఓకే, గేమ్ ఇప్పుడు ఈక్వల్ గా వెళ్తోంది. ఇటు 2 పాయింట్స్, అటు 2 పాయింట్స్. ఇప్పుడు ఎవరైతే కరెక్ట్ గా గెస్ చేస్తారో వాళ్ళకే డబ్బులు. ఓకే, ఇది లాస్ట్ క్వశ్చన్. బాతు మిగతా జంతువులు కలిసి విహారయాత్రకి వెళ్తున్నాయి. బాతు వెనక మాత్రం ఎవ్వరూ నడవట్లేదు, ఎందుకని? సరే, ఇన్ కేస్ తను చెప్పకపోతే నీకు ఛాన్స్ ఇస్తాను. నీ కష్టం వృధా పోనివ్వను. చుట్టూ నువ్వు హెల్ప్ తీసుకోకుండా మీరు డిస్కస్ చేసుకోండి. ఆలోపు సమాధానం చెప్పు. దాని వెనక ఎవరు లేరు. ఏందమ్మా? బాతు వెనక ఎవరు లేరు. దాని వెనక ఎవరు నడవట్లేదు, ఎందుకు? అది 5 4 3 2 1. ఓ నో, బాతు స్లోగా వెళ్తుంది. బాతు స్లోగా వెళ్తే దాని వెనక తాబేలు ఇంకా స్లోగా వెళ్తుంది. అది కాదు. బాతు గుడ్డు పెట్టింది, దాని వెనకాల ఎవరైనా వెళ్తే వదిలిపోతుంది కదా, అందుకని వెళ్ళలేదు. మిమ్మల్ని వదిలితే కథలు కథలు రాసేలా ఉన్నారు కానీ ఇద్దరికి కలిపి ఒక హింట్ ఇస్తా. కొంచెం ఆలోచించి ఫట్ మన గెస్ చేయండి. అప్పుడు ముందు నడుస్తున్న బాతు వాళ్ళకి ఏదో చెప్తోంది, అది విని వాళ్ళు వెనక రావట్లేదు. వెనక బాంబు ఉంది. బాతు వెనక బాంబు పెట్టుకుని నడుస్తుంది. చి చాలా చెప్పేశాను మీకు అసలు హింట్. రైట్ ఆన్సర్. Successfully, Team A is going to Lucky Zone. Congratulations. Hey Manmada Raja, na madata kaja, mudulistanu aja, mastu mazala maja. Hey Masumarani, na akashavani, na hatu ki boni. Okay, Lucky Zone లోకి అయితే వచ్చేసారు. ఇప్పుడు మీరు డబ్బులు గెలుచుకోవడం చాలా ఈజీ. 1 2 3 అనగానే చేయి లోపలికి పెట్టి బాగా డబ్బుని ఒక గుప్పెట్లో పట్టుకోండి. 5 4 3 2 1 అనగానే తీసేయాలి. మీరు ఎంత గెలిస్తే అంత హాఫ్ హాఫ్ మీ ఇద్దరికి నేను పంచేస్తా. ఎవరు తీస్తారు? ద ఇంటెలిజెంట్ బ్రెయిన్. దా, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. 5 4 3 2 తీసేయి. 1. వావ్, ముందుకు రండి, ముందుకు రండి. ఎక్కెడదామా? లక్కీ జోన్ లో మీరు గెలుచుకున్న అమౌంట్ 3,300 రూపాయలు. ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి నాకు 4 కావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కష్టపడి రిక్షా తొక్కాలి. చెమటోడ్చి కష్టపడి వెనక నాలాంటి వాళ్ళు 10 మందికి వచ్చిన ఫీలింగ్ తో తొక్కాలి. ఎవరైతే బాగా రిక్షా తొక్కుతారో వాళ్ళల్లో నుంచి 4ని నేను సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, మ్యూజిక్. దేవుడైన జీవుడైన రిక్ష ఓడురా, భారతాన కృష్ణుడేమి కేసినాడురా, ఆకాశాన సూరిబాబు రిక్ష ఓడురా, నైటు రిక్ష కందమామ దొక్కుతాడురా, లోడే దౌడే శాలిబండ పూలకొండ ట్యాంకు బండు గట్టుకుండ పంజ
1 2 3 4 హాయ్ హాయ్ ఎందుకు తొక్కుతున్నారు రిక్షా? మా కుటుంబాన్ని నడపాలా బాగా వస్తున్నాయి డబ్బులు? ఏదో కష్టం తగ్గట్టు వస్తుంది. అయ్యో మీ పేరేంటమ్మా? శ్రీదేవి. శ్రీదేవి, రిక్షా శ్రీదేవి. వావ్. హాయ్ హాయ్. మీరేంటి ఉల్లాసంగా తొక్కుతున్నారు రిక్షా? షాప్ కి వస్తాయని. అబ్బో, ఎవరు కూర్చున్నారండి వెనక? ఎవరు కూర్చోలేరండి. అందుకే ఖాళీగా ఉంది కాబట్టి తొక్కుకుంటా పోతున్నారు. మీ పేరు? హైమావతి. హైమావతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే. హాయ్ హాయ్. మీ పేరు? శ్రావ్య. శ్రావ్య గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే. హాయ్ హాయ్. మీ పేరు? రజిత అండి. రజిత గారు ఎగిరెగిరి తొక్కుతున్నారు, ఎందుకని? 2 కూతుర్లు ఉన్నారు, అందుకే కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నాను. అయ్యో నీకెంత కష్టం వచ్చిందే అక్క? బా డబ్బులు వస్తున్నాయి అక్క? వస్తున్నాయండి. ఎన్ని షిఫ్ట్లు అక్క రోజుకి? 5 షిఫ్ట్. అయ్యో 5 షిఫ్ట్ల, రాత్రి కూడా పడుకోవట్లేదా? నిద్ర రావట్లేదు. సరే, ఈ కష్టాలు పక్కన పెట్టి కొంచెం సేపు నవ్వుకుందాం, గేమ్ ఆడదాం, డబ్బులు ఇద్దాం. దానికి కావాల్సిన ప్రాపర్టీస్ చూద్దాం. డైస్ రౌండ్ ఎలా ఆడాలంటే డైస్ ని ఇలా 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 తిప్పి ఇలా వేయాలి. మీకు ఎంత పడితే అంత నేను ఇచ్చేస్తాను, కానీ జస్ట్ అలా క్యాజువల్ గా తీసుకుంటే బాగుండదు. డబ్బులు తీసుకునే ముందు మీరు కొంచెం ఎంటర్టైన్ చేసి తీసుకుంటే బాగుంటుంది. ఏమిటా ఎంటర్టైన్మెంట్ అనేది అప్పుడే చెప్తా. ఓకే, ముందైతే మా కష్టాల్లో ఉన్న రజితక్క తిప్పండి డైస్. వెయ్యక్క, ఇక్కడన్నా నీకు డబ్బులు వస్తాయి, నీ పిల్లల చదువులు గడుస్తాయి. ఒక పూట 5 షిఫ్ట్లు మానేసి ఈ డబ్బులతో మంచిగా తిని వండుకోక్క. మన జాతికి అంకితం అయ్యే పాట నీకోసం ఒకటి ప్లే చేస్తున్నా, డాన్స్ చేయి నా కోసం. రాత్రి పగలు రిక్షా తొక్కి 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 ఈవిడకి ఏ పాట వేసినా రిక్షా బెల్లులు కొట్టుడు, మళ్ళా ఇదేయుడు, మళ్ళా దిప్పుడు, మళ్ళా బెల్లులు కొట్టుడు, ఇట్లిట్లండు. మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టను. 900 రూపాయలు ఎన్ని షిఫ్ట్లన్నీ మానేసి తిని పడుకోక్క. ఇదిగో కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ మీరు వెళ్ళండి, డైస్ తీసుకోండి. ₹800 గెలుచుకున్నారు. మీకోసం ఇప్పుడు ఒక పాట వస్తుంది, మీరు దానికి డాన్స్ చేయాలి. ఏమైంది? ఎవరిని ఎత్తుక్కుంటున్నారు? ఇదిగో ₹800. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ మీరు రండి. శ్రావ్య గారు తిప్పండి. శ్రావ్య గారు ప్రేమిస్తే సొమ్మే మోతాదే ₹600. చెప్పండి శ్రావ్య గారు, మీరు డాన్స్ చేస్తారా? చేస్తాను. చేస్తారంట, మా పాట వేసుకోండి. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా, నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా, జింక పిల్ల పాదాలకు చంకు పుట్టేనమ్మా. ఇదిగో మీరు వేసుకున్న ₹600. కంగ్రాచులేషన్.
ఇక లాస్ట్ కి ఒక్కరు మిగిలారు మన పెద్దమ్మ రండి సంగీతంలో తిప్పండి అమ్మా వేయండి 700 రూపాయలు గెలుచుకున్నారు. చెప్పండి మీరు డాన్స్ చేస్తారా, డైలాగ్ చెప్తారా, పాట పాడతారా, ఏం చేస్తారు? మీరు డాన్స్ చేసి పడిపోతారు. నేను అస్సలు పడిపోను, నేను గట్టిగా నిలబడతా. డాన్స్ చేయండి. మీరు ఇందాక రిక్షా దొక్కుతుంటే నేను ఎగ్జైట్ అయ్యా. ఇప్పుడు అలాగే డాన్స్ చేయండి. తిరిపోయే పాట ఒకటి ఏంటి? ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓరయ్యో కళ్ళల్లో కడివిడు సిగ్గుపడమన్న రిక్షా తొక్కుతున్నారు. ది డెడికేటెడ్ వర్కర్ అండి మీరు. కంగ్రాచులేషన్. 700 రూపాయలు గెలుచుకున్నారు మీరు. కంగ్రాచులేషన్. ఓకే, ఇంతటితో ఆడియన్స్ లక్కీ జోన్ ముగిసినది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి నాకు 4 కావాలి. ఎవరైతే ఎనర్జెటిక్ గా గాలి కొడతారో వాళ్ళల్లో నుంచి 4ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, మ్యూజిక్. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, నేను ఇప్పుడు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, వినండి. మీరు టీమ్ ఏ, మీరు టీమ్ బి. టీమ్ ఏలో ఒకరు ఇక్కడ ఉంటారు, ఒకరు అక్కడ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళు రివర్స్ లో బాల్స్ విసిరాలి. ఇటు సైడ్ ఉన్న వాళ్ళు ఆ బుట్టతో బాల్స్ ని పట్టుకోవాలి. సో గేమ్ మొత్తం అయిపోయే సమయానికి ఎవరైతే బాస్కెట్ లో ఎక్కువ బాల్స్ ని పట్టుకుంటారో అది కౌంట్ చేసి వాళ్ళని నేను లక్కీ జోన్ కి తీసుకెళ్లి డబ్బులు ఇస్తాను. సో టీమ్ ఏ నుండి క్యాచ్ పట్టే వాళ్ళు ఇక్కడ, బాల్స్ విసిరే వాళ్ళు అక్కడ. వెళ్ళిపోండి. All the best, Team A. 3, 2, 1, go! Oh, you wanna rock the party? If you wanna shake your body, say manasara. Oh, lasam kuda gatti, oh matam pakkane tilsa say dilpura. Evare manna prince, hey adu peleni force, pantinam ne tunne say, oh yeah. Wow, time up! కనీసం ఒక 4-5 కూడా కింద కరెక్ట్ గా పడ్డాయో లేదో, అన్ని బుట్టలోనే పడ్డాయి. మీరు సూపర్ గా వేసారు, మీరు సూపర్ గా పట్టుకున్నారు. 1, 2 గుండెల్లో దడ పుట్టిందా? ఏం పర్లేదు, మీరు 27 క్యాచ్ చేయగలిగినా చాలు. నాకు తెలుసు కొంచెం టఫ్ అయింది గేమ్. ట్రై. ఎవరికి తెలుసు, మీరే గెలవచ్చు. రండి. రెడీ, ఆల్ ది బెస్ట్. మీ టార్గెట్ 27. జాగ్రత్తగా ఆడండి. 3, 2, 1, గో. మెల్లగా, చాలా పైకేస్తున్నారు. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. నా ఆకాశవాణి, నా హాటుకి బోని, నీ ఆటో దే పోనీ. మనం లాంగ్ డ్రైవ్ పోదాం, ఊర మాసు స్టెప్ వేద్దాం, నువ్వెలేనా రౌడీ బేబీ. అయిపోయిందా? రండి రండి. నాకు డౌట్ అండి. ఫస్ట్ ఏమో ఫుల్ గాల్లోకి వేసారు, సడన్ గా మీడియం వేసారు, తర్వాత కిందేసారు ఏంటి? పాపం ఆ అమ్మాయి అయితే సర్కస్ చేసింది ఇక్కడ పట్టుకోవడానికి.
బట్ గుడ్, చాలా బాగా ఆడారు మీరు కూడా. లెక్క పెడదామా? 1 2 18. సో ఇంతటితో గేమ్ పూర్తయింది. 18 టీమ్ బి స్కోర్ చేస్తే టీమ్ ఏ 26 స్కోర్ చేసి లక్కీ జోన్కి వెళ్ళిపోతున్నారు. లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3800 రూపాయలు. ఇదండి ఈ రోజు బాన్సువాడలో జరిగిన పండుగ చేసుకో. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, టాటా.